తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ముందు వీడియోలో ప్రింట్ ముందుది వెనక్కి వెనకది ముందుకి పడిందండి. నేను కూడా చూసుకోకుండా అలాగే చదివేశాను. కాబట్టి ఇప్పుడు బ్రీఫ్గా నేను చెప్తాను, కరెక్ట్గా మీరు విని అర్థం చేసుకోండి. గాయత్రి తన అత్త వచ్చి బాబుని లాక్కోబోతే ఆ వంటింట్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. తర్వాత వాళ్ళు తన కొడుకుని చూడ్డానికని వెళ్ళిపోతారు హాస్పిటల్కి. అప్పుడు గబగబా పెట్టెలో కొన్ని బట్టలు కొన్ని సామాన్లు పెట్టుకొని తన బాబుని ఎత్తుకునేసి చంకన పెట్టుకునేసి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని వడివడిగా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక్క ఆటో కూడా కనిపించదు. అలాగే చంకన బాబుని పెట్టుకొని పెట్టె పట్టుకొని నడుస్తూ వెళ్తుంటుంది. రమేష్ ఫ్రెండ్ ఆటో డ్రైవర్ ఇంకొక అతను కనిపించి ఆమెను చూసి గుర్తుపట్టి తన ఆటోలో ఎక్కమని చెప్తాడు. ఎక్కేసి అతనితో పాటు ఇలా తనను ఎలాగైనా హైదరాబాద్ చేర్చమని అడుగుతుంది. సరే అని హైదరాబాద్ బస్ స్టాండ్ వరకు తీసుకొని వెళ్ళి ఆమెను అక్కడ బస్ ఎక్కించేసి ఆమెకు చేతిలో 150 రూపాయలు పెట్టి వస్తాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ టికెట్ తీసుకుంటుంది. ఆ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు తీసుకొని కండక్టర్కి ఇచ్చేసి హైదరాబాద్లో దిగుతుంది. ఆటో మాట్లాడుకొని తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ పరిసరాలు అవన్నీ చూసి ముందు జ్ఞాపకాలంతా వస్తాయి ఆమెకు. అక్కడ ఉన్న శంకరం అనే అతను కనిపించి, మీ అమ్మ నాన్న లేరు, మీ నాన్న చనిపోయినాడు అని చెప్తారు. నువ్వు ఇక్కడే ఉంటే ఈ బస్తీ వాళ్ళు మంచివాళ్ళు కాదు, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. లేకపోతే తన భార్య గయ్యాలి గంప కాబట్టి లేకపోతే తను ఉంచుకుందును అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఆమె అసహ్యంతో తన తండ్రి లాంటి వాడు, తన తండ్రి వయసున్న వాడు ఇలా మాట్లాడడం చూసి అసహ్యం వేస్తుంది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఎలాగో అలాగా మళ్ళీ ఆటో తీసుకునేసి బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చోంటుంది. అక్కడ శరణ్య కనిపించి శరణ్య మాట్లాడి శరణ్య ఈమెను గాయత్రిని పిలుచుకొని పోతుంది. ఇదండి రెగ్యులర్ కథ. అది కొంచెం ప్రింట్ తప్పు పడడం వలన ముందుది వెనక్కి వెనకది ముందుకి నేను కూడా చూసుకోకుండా చదివేశాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంటనే ఎంఆర్ఓ సనత్ కుమార్కి ఫోన్ చేసింది శరణ్య. ఏదన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే చాలు అని అతను ఇంతకు ముందే చెప్పడంతో ఫోన్ చేయొచ్చా లేదా అనే సంశయం బెరుకుపోయాయి. గాయత్రి విషయం చెప్పి ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, ఇంటర్ డిస్కనెక్ట్ చేసింది అనుకుంటా. డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ని అపాయింట్ చేసేలోగా టెంపరీగా ఈ అమ్మాయిని అపాయింట్ చేసుకునే అవకాశం ఉందా సార్ అని అడిగింది. అతను వెంటనే స్పందించాడు. తప్పకుండా తీసుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను. అఫ్కోర్స్ మీ ప్రపోజల్ పంపాను, వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిందాకా తాత్కాలికంగా తీసుకోవచ్చు. బై ద బై ఒక సూపర్వైజర్ని కూడా డెప్యుటేషన్ మీద తాత్కాలికంగా పంపిస్తున్నాను. మిగతా విషయాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వేకెన్సీస్ ఫిలప్ చేసేటప్పుడు ఈ అమ్మాయిని రెగ్యులర్ చేసే ఏర్పాటు చేస్తా అన్నాడు. శరణ్యకి చాలా ఉత్సాహంగా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు అనుకుంది. ఆయనకి థ్యాంక్స్ చెప్పి తేజకి ఫోన్ చేసింది. అతని ఫోన్ ఎంగేజ్ రావడంతో రాత్రికి చెప్పొచ్చులే అని తన పనిలో పడిపోయింది. ఆ రాత్రి గాయత్రికి చెప్పింది. మరునాడు తను వెళ్ళే టైంకి బాబుని సిద్ధం చేసి ఆమెను కూడా రెడీగా ఉండమంది. ఎక్కడికక్కా అడిగింది గాయత్రి. అంగన్వాడీలని ఉన్నాయి తెలుసా అడిగింది సంశయంగా చూస్తూ. లేదు అంటే ఏంటి అడిగింది గాయత్రి. జాలేసింది శరణ్యకి. బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్ల ఎలా బతుకుతుందో అనుకుంది. మెత్తటి స్వరంతో అంగన్వాడీల గురించి వివరంగా చెప్పసాగింది. ప్రభుత్వం పేదవారి పిల్లల కోసం మహిళల కోసం ప్రత్యేకంగా మాతా శిశు సంక్షేమ పథకం ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్స్ అని కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి మురికివాడలు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ల సంక్షేమ నిమిత్తం ఉచిత వైద్య సేవలు, ఉచిత పోషకాహారం, ఉచిత విద్య ఇలాంటివన్నీ అందించడానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. అవన్నీ సవ్యంగా అమలు చేయడానికి అధికారులను నియమించింది. అంతేకాక ప్రైమరీ టీచర్స్ని, ఆయాలని, నర్సులని వీళ్లను పర్యవేక్షించడానికి మరికొందరిని నియమించింది. వీళ్ళందరికీ ప్రభుత్వమే జీతం ఇస్తుంది.
అదంతా ఒక ప్రాసెస్. కాకపోతే ఒక కార్యకర్తగా నీకు ఒక అంగన్వాడీలో నీకు ఉద్యోగం వేయిస్తాను. అక్కడ పసిపిల్లల నుంచి 6 ఏళ్ల పిల్లల వరకు ఉంటారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకోవడంతో పాటు వాళ్ళకి ప్రభుత్వం అందజేస్తున్న భోజనం, పాలు, గుడ్లు సరిగ్గా అందజేయడం, పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత అన్నీ చూసుకోవాలి. చిన్న చిన్న పద్యాలు, పాటలు, ఆటలు నేర్పిస్తూ అన్ని రకాలుగా ప్రేమగా చూసుకోవాలి. ఆయాలు కూడా ఉంటారు. వాళ్ళ సహాయంతో అన్ని విధాలుగా నీ కొడుకుని చూసుకున్నంత శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి. నీ కొడుకుని కూడా అక్కడే చేర్పిస్తే నీకు వీలుగా ఉంటుంది. నీకు జీతం ఇస్తారు. ప్రస్తుతం చాలా తక్కువ జీతమే ఇస్తారు. కానీ నీ కొడుక్కి నీకు చిల్లర ఖర్చులు వెళ్ళిపోతాయి. నీతో పాటు మరో 2 ఆయాలుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3-3:30 దాకా ఉంటుంది. పిల్లలు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్ళిపోతారు. నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నీకు సెంటర్కి దగ్గరలో ఒక గది చూపిస్తాను. ఎందుకంటే రోజూ విజయవాడ వచ్చి వెళ్ళడం చాలా కష్టం నీకు. ఆ ఊళ్ళోనే నువ్వు హాయిగా ఉండొచ్చు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి నీకు భయం లేదు అంటూ చెప్పి ఓకేనా అని అడిగింది. గాయత్రి కన్నీళ్లతో ఆమె పాదాలు తాకింది. మీరు దేవత అంది. శరణ్య గాయత్రిని లేవనెత్తి, ఈ సెంటిమెంట్స్ వదిలేసి ప్రైవేటుగా డిగ్రీ కట్టు, మంచి ఉద్యోగం వస్తుంది. నేను కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను. నీ కాళ్ల మీద నువ్వు నిలబడవచ్చు అంది. మరునాడు ఉదయం బాబుని తీసుకుని శరణ్యతో కారులో వెళ్తుంటే ఎన్నడూ కలగని ఒక నిశ్చింత ఆమెలో కలిగింది. గాయత్రిని అంగన్వాడీలో అక్కడ ఉన్న కార్యకర్తలకి అప్పజెప్పి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. గాయత్రికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకు కొంత రిలీఫ్గా అనిపించింది. గాయత్రికి ఇల్లు చూసిందాకా అక్కడే పనిచేస్తున్న ఒక కార్యకర్త ఇంట్లో ఆశ్రయం కల్పించింది. తేజకి ఫోన్ చేసి తను చేసిన పని చెప్పింది. అతను అభినందిస్తూ అన్నాడు, నేనే చెప్పాలనుకున్నాను. నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు, బాగానే ఉంది. కానీ ఎంతకాలం ఆమె అలా నీ రక్షణలో ఉంటుంది? ఆమెకంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ ఉండాలి కదా. నువ్వు ఈరోజు విజయవాడలో ఉన్నావు. మరో 6 నెలలకి ఇంకో దగ్గరికి బదిలీ కావచ్చు. అప్పుడు ఆమె సంగతి ఏంటి? సో నువ్వు చేసింది చాలా మంచి పని అన్నాడు తేజ. థ్యాంక్స్ తేజ అంది శరణ్య. ఒక పని చెయ్యి, బాబు పేరు మీద 50,000 ఎఫ్డి చెయ్యి, నేనిస్తాను డబ్బు. ఏదో చేశామన్న తృప్తి ఉంటుంది అన్నాడు. శరణ్యకి సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు. 50,000 ఎంత పెద్ద మనసు ఇతంది. నువ్విస్తావా అంది సంభ్రమంగా. నవ్వాడు తేజ. ఇవ్వలేని స్థితిలో లేను కదా, డోంట్ వరీ అన్నాడు. ఇతనిలో ఇంకో కోణం చూశాను ఇవాళ అనుకుంది. అతని ఔదార్యానికి, విశాల హృదయానికి ముగ్ధురాలైంది. డబ్బున్నా ఇచ్చే మనసు అందరికీ ఉండాలి కదా, నా తేజకి ఉంది అనుకుంది. అలాగే తేజ, థ్యాంక్స్ అంది. నీ మొహం, ఇది నీ డబ్బే, కాకపోతే నా దగ్గర ఉంది. నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు, రేపే నీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. శరణ్య సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎంత మంచివాడు తేజ అనుకుంది మరోసారి. అన్నట్టే మరునాడు 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అదేంటి అంత చేశావు ఆశ్చర్యంగా అడిగింది ఫోన్ చేసి. ఉండని, నీకేదన్నా అవసరం వస్తే ఉంటుంది. 50,000 బాబు పేరు మీద ఎఫ్డి చెయ్యి అన్నాడు. శరణ్యకి నోట మాట రాలేదు. పెళ్లి కాకుండానే ఇంత డబ్బు ఇస్తున్నాడు. పెళ్ళయ్యాక పూల పల్లకిలో తిప్పుతాడు కాబోలు అనుకుంది, పెదవుల మీద చిరునవ్వుల పూలు రాలుతుంటే. అయితే విజయవాడలో అనుకోకుండా రాజకీయాల్లో మొదలైన కుల వర్గ పోరాటాలు శృతి మించి సామాన్య ప్రజల దాకా పాకడంతో పెద్ద ఎత్తున అల్లర్లు మొదలయ్యాయి. శరణ్య బాగా బిజీ అయిపోయింది. విజయవాడ నుంచి కదల్లేకపోయింది. ఎంఆర్ఓ గారితో కలిసి కలెక్టర్ గారితో, మంత్రులతో మీటింగ్స్కి వెళ్ళడం, వాటికి సంబంధించిన మొత్తం పనులతో వారం రోజులు నిద్రపోవడానికి తప్ప ఇంటికి కూడా వెళ్ళలేకపోయింది. గాయత్రిని అంగన్వాడీలో చేర్చాక ఆమె ఎలా ఉందో, ఆమె పరిస్థితి ఏమిటో కూడా తెలుసుకునే సమయం లేదు. బ్యాంకుకి తీసుకువెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయించే పని వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాక సనత్ కుమార్ దగ్గర నందివాడ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుని అతని ఆఫీస్కి వెళ్ళింది. రండి శరణ్య గారు, మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను అని ఆహ్వానించాడు. ఆమె నమస్కరించి కుర్చీలో కూర్చుంటూ చిరునవ్వుతో అడిగింది, నేను ఇవాళ నందిగామ వెళ్ళాలనుకుంటున్నాను సార్. అల్లర్లు సద్దుమణిగాయనుకోవచ్చా? అతను కూడా తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
మీకు ఇంకా ప్రారంభమే కదా, ముందు ముందు బాగా తెలుస్తుందిలేండి. శరణ్య నుదుటి మీద పడ్డ ముంగుర్లు సరిచేసుకుంటూ అంది. బాబోయ్, నన్ను బెదరగొట్టేస్తున్నారు. తప్పదు మేడం, భయపడితే ఎలా, కాబోయే కలెక్టర్ మీరు. అతని మాటలకి కొంచెం సిగ్గుపడి నవ్వుతూ, మీ తర్వాతే కదా సార్, మీ శిష్యరికంలో అన్నీ నేర్చుకుంటాను అంది. అతను కూడా నవ్వేసి, ఓకే, బై ద వే, మీరిప్పుడు మీ ఆఫీస్కు వెళ్ళగానే మీకు ఒక సిచ్యుయేషన్ ఎదురవుతుంది. అది సక్సెస్ఫుల్గా డీల్ చేయగలిగితే అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతారని నేను ఛాలెంజ్ చేస్తాను అన్నాడు. సిచ్యుయేషన్ ఏంటది? ఆశ్చర్యంగా చూసింది. అతని కళ్ళు నవ్వుతున్నాయి. చూసారా, భయపడుతున్నారు అన్నాడు. తేలిగ్గా నవ్వేస్తూ, అదేం లేదు, చెప్పండి అంది. మీరు ఒక అమ్మాయిని లాస్ట్ వీక్ అంగన్వాడీలో చేర్చారు కదా. అవును, ఏం చెప్పబోతున్నాడా అన్నట్టు చూస్తూ తల ఊపింది. ఆ విషయంలో నాకు ఫిర్యాదు వచ్చింది. రిటర్న్ కంప్లైంట్ ఫ్రమ్ సూపర్వైజర్. మీరు అధికార దుర్వినియోగం చేశారని, అనధికారంగా ఇల్లీగల్గా ఒక అమ్మాయిని అపాయింట్ చేశారని. వాట్? నేను మిమ్మల్ని అడిగే చేశాను కదా. అడిగారు, కానీ అధికారికంగా రాతపూర్వకంగా అనుమతి తీసుకోలేదు కదా. ఎలా ఆమెని కార్యకర్తగా నిర్మించారు? ఇది అగైనెస్ట్ రూల్స్, అవునా? శరణ్య మొహం పాలిపోయింది. అయోమయంగా చూసింది. సనత్ కుమార్ ఆమె మొహంలో కలుగుతున్న భావాలు చూస్తూ మృదువుగా అన్నాడు. కంగారు పడకండి, నాకు తెలుసు ఏం జరిగిందో, కానీ స్టాఫ్కి తెలియదు, అక్కడి సూపర్వైజర్కి తెలియదు. మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళల్లో పెద్ద మనసు మనం ఆశించకూడదు. కాకపోతే ఏదన్నా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలో మీరే మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇది కూడా మీ ట్రైనింగ్లో భాగం. శరణ్య మొహంలో రంగులు మారుతుంటే అతను చెప్తున్నది స్థానువై వినసాగింది. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయడం లేదు శరణ్య, జరిగింది జరుగుతున్నది చెప్తున్నాను. ఇలాంటివి మీ సర్వీస్లో చాలా చూడాల్సి వస్తుంది. మనం మంచి పని చేస్తే మనల్ని ఇలా అన్పాపులర్ చేయడం జనాలకి సహజం. ఇదే పని ఒక మినిస్టర్ రికమెండేషన్తో వాళ్ళ బంధువుల కోసం చేస్తే ఎవరూ మాట్లాడరు. మీరు కొత్త కాబట్టి, పైగా టెర్రర్ కాబట్టి మీ మీద ఇలాంటి రూమర్స్ చాలా కామన్. ఎందుకు చెప్తున్నానంటే మీరు అధైర్యపడవద్దు అని చెప్తున్నా. మన వెనకాల మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో బీ కేర్ఫుల్. అలా అని మీరు చేసే పని, మంచి పనులు మానవద్దు. మీ విధి నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమత్తులై ఉండండి. మీకేం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆయన సహృదయతకి శరణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సార్ అంది. ఇట్స్ ఓకే. ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంటి, ఎలా ఉంది? తెలియదు. ఆ రోజు అక్కడ వదిలి సత్యవాణి అనే కార్యకర్తకి అప్పచెప్పి వచ్చేశాను. మళ్ళీ గొడవల్లో వెళ్ళలేదు కదా. ఇప్పుడు వెళ్ళగానే ఆ అమ్మాయి సంగతి చూస్తాను అంటూ తేజ గాయత్రి పేరు మీద డిపాజిట్ చేయమని 50,000 ఇచ్చిన సంగతి చెప్పింది. అతను, వావ్, మీరు చాలా అదృష్టవంతులు, ఒక మంచి వ్యక్తి భర్త కాబోతున్నాడు అన్నాడు. అవును సార్, నేను చాలా అదృష్టవంతురాల్ని అంది. తర్వాత అతని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. శరణ్య వెళ్ళేసరికి గాయత్రి పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని రఘుపతి రాఘవ రాజారాం అని పాట నేర్పిస్తోంది. అందరూ ముద్దుగా అర్ధచంద్రాకారంలో ఆమె చుట్టూ కూర్చుని చిట్టి చేతులతో భజన చేస్తూ గాయత్రి చెప్తున్న పదాలను చిలకల్లా చెప్తున్నారు. 2 ఆయాలు కొంచెం ఎడంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శరణ్యను చూడగానే అందరూ భక్తి గౌరవాలతో లేచి నిలబడి నమస్కరించారు. గాయత్రి ఆమె దగ్గరగా వెళ్ళి, మేడం, మంచినీళ్ళు ఇమ్మంటారా అని అడిగింది. ఎలా ఉన్నావు గాయత్రి? సారీ, అనుకోకుండా నేను బిజీ అయిపోయి నీ దగ్గరకు రాలేకపోయాను. నిన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆప్యాయంగా అడిగింది శరణ్య. ఛీ, లేదు మేడం, సత్యవాణి అక్క నన్ను చాలా బాగా చూసుకుంది. ఇక్కడ అందరూ కూడా నన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు ఆఫీస్ పని మానేసి నా దగ్గరకు వస్తారా అస్తమానం అంది గాయత్రి. పాప చాలా బుద్ధిమంతురాలు మేడం, అందరితో చాలా చక్కగా కలిసిపోయింది, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటోంది. ఈ పాప వచ్చాక మాకు ఎంతో సుఖంగా ఉంది. పిల్లలకి అక్షరాలు కూడా నేర్పిస్తున్నది అన్నారు ఆయాలు. అలాగా, చాలా సంతోషం గాయత్రి, మంచి పేరు తెచ్చుకున్నావు. బాబు ఎలా ఉన్నాడు అడిగింది శరణ్య. బొమ్మలతో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకొని వచ్చింది గాయత్రి. వీడికి కూడా గుడ్డు పెడుతున్నాను, కొంచెం బలం పట్టాడు అంది. అప్పుడేనా, వారానికేనా అంది. కానీ నిజంగానే బాబు పుష్టిగా కనిపించాడు.
సరే, నువ్వు నాతో బ్యాంకుకి రావాలి, రెడీ అయ్యిరా అంది. ఎందుకు మేడం? ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి. చెప్తా. అది సరే, ఏంటి అక్క అని మానేసి మేడం అంటున్నావు? నవ్వుతూ అడిగింది. అందరికీ మేడం కదా మీరు అని సిగ్గుగా నవ్వింది గాయత్రి. శరణ్య కూడా నవ్వేసింది. మరి కాసేపట్లో బాబుని చూసుకోమని మిగతా వాళ్ళకి చెప్పి గాయత్రిని తీసుకుని బ్యాంకుకి వెళ్ళింది. అక్కడ శరణ్య మీద గౌరవంతో ఎవరూ ఏమీ అభ్యంతరాలు పెట్టకుండా గాయత్రి పేరు మీద సేవింగ్స్ అకౌంటు, బాబు పేరు మీద ఎఫ్డి చేశారు. ప్రతి నెల వడ్డీ సేవింగ్స్ అకౌంట్లో పడేలా ఏర్పాటు చేసి పాస్బుక్ గాయత్రికి ఇచ్చి జాగ్రత్త చేసుకోమంది శరణ్య. గాయత్రికి అసలు ఏం జరుగుతుందో తెలిసేసరికి మతిపోయింది. ఇంత డబ్బు నాకెందుకు మేడం అని అడిగింది. నీకు కాదు, నీ కొడుకు చదువుకి. ఈ డబ్బు నేనివ్వలేదు, నా కాబోయే భర్త ఇచ్చాడు అంది శరణ్య. విశాలంగా ఉన్న కళ్ళతో శరణ్య వైపు చూసింది. ఆ చూపులో ఎవరా అదృష్టవంతుడు అనే భావన కనిపించింది శరణ్యకి. ఇంకా ఏదో అనబోతున్న గాయత్రిని వారిస్తూ, పద పద వెళ్దాం, నాకు తెలిసిన ఒకళ్ళ ఇంట్లో ఒక రూమ్ అద్దెకి ఉందట, చూసుకుందువు కానీ అని కారులో కూర్చుంది శరణ్య. గాయత్రి శరణ్య నోట మాట వింటూనే మంత్రముగ్ధలాగా ఆమెని అనుసరించింది. గాయత్రికి రూమ్ నచ్చింది. శరణ్యని అభిమానించే ఒక టీచర్ గాయత్రికి చాలా తక్కువ అద్దెకి ఒక వంటగది, ఒక హాలు కమ్ పడక గది ఇచ్చింది. మీరు ఈ అమ్మాయి గురించి అసలు వరి అవ్వకండి, నేనున్నాను, జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇచ్చింది ఆవిడ. మరునాడే గాయత్రి షిఫ్ట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసి ఆమె చేతికి కొంత డబ్బు ఇచ్చింది శరణ్య. మీ రుణం ఎలా తీర్చుకోను కన్నీళ్లతో అంది గాయత్రి. డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకుని బాబుని పెంచి పెద్దవాణ్ణి చేసి అంది నవ్వుతూ శరణ్య. గాయత్రిని సెంటర్లో డ్రాప్ చేసి అందరి దగ్గర సెలవు తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. ఆమె ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ వాతావరణంలో ఒక అనారోగ్యకరమైన మార్పు గమనించింది. ఎప్పటిలాగే అందరూ గౌరవంగా లేచి నిలబడి నమస్కారం చేసినా ఆ గౌరవంలో లోపం, కృత్రిమత కనిపించింది. సనత్ కుమార్ అంతకుముందే అప్రమత్త చేయడం వలన శరణ్య పట్టించుకోలేదు. మామూలుగానే తన పనులు మొదలుపెట్టింది. పెండింగ్ ఫైల్స్ చూసి కొన్ని సంతకాలు చేసింది. కొన్ని సందేహాలతో పక్కన పెట్టింది. 2-3 ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలు సూపరింటెండెంట్తో చర్చించింది. గంభీరంగా రోజు గడిచిపోయింది. గాయత్రి శరణ్య ఇచ్చిన డబ్బులతో కొద్ది స్టీల్ సామాను, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, ఇంటికి కావలసిన సరుకులు కొన్ని కొంది. ఆమెకి ఇల్లు అద్దెకి ఇచ్చిన సుశీల గుంటూరు జిల్లా పెదనందిపాడులోని జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తోంది. ఆవిడ భర్త రమణ శరణ్య ఆఫీస్లో హెడ్ క్లర్క్. శరణ్య డిప్యూటీ ఎంఆర్ఓగా రాగానే సుశీల ఆవిడని కలిసి తనంతను పరిచయం చేసుకుంది. నందిగామలో వాళ్ళకి పెద్ద ఇల్లు, ఆస్తులు ఉన్నాయి. సుశీల పెదనందిపాడులో పుట్టింటి వారి దగ్గర ఉంటూ వారానికి 3 రోజులు నందిగామ వస్తుంటుంది. వాళ్ళకి పిల్లలు లేరు. ఇద్దరికీ 2-3 ఏళ్ల తేడాగా 50 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. శరణ్య పట్ల భార్యాభర్తలిద్దరూ కూడా మర్యాదగా, అభిమానంగా ఉంటారు. గాయత్రికి అంగన్వాడీ కార్యకర్తగా ఉద్యోగం వేయించగానే ఆఫీసులో చెలరేగిన విమర్శల వెల్లువ కల్లారా చూసిన రమణ ఆ విషయం భార్యకి చెప్పాడు. సుశీల శరణ్యని సమర్థించి, ఒక అమ్మాయికి ఏదో తన చేతిలో ఉన్న సాయం చేసినందుకు ఇలా మాట్లాడతారా అంటూ భర్త మీద విరుచుకుపడింది. మీరు మాత్రం వాళ్లతో చేరకండి. చిన్న వయసులో ఇంత పెద్ద పోస్టులో ఉంది. జనాలు కుళ్ళి చచ్చేవాళ్ళు చస్తూనే ఉంటారు. అవన్నీ లక్ష్య పెట్టొద్దు అని నేను ఆవిడికి ఫోన్ చేసి చెప్తాను అంటూ అప్పటికప్పుడు శరణ్యకి ఫోన్ చేసి ధైర్యం చెప్పింది. ఆవిడ సంస్కారానికి శరణ్య చెలించిపోయింది. వయసులో పెద్దదైన సుశీల ఆ క్షణంలో ఒక అక్కలా అనిపించింది. ఆ సందర్భంలోనే గాయత్రి గురించి క్లుప్తంగా చెప్పి ఆ అమ్మాయికి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే తన భుజాల మీద బరువు దిగుతుందని చెప్పింది. సుశీల దంపతులకి నందిగామలో ఉన్న ఇల్లు సుమారు 400 గజాల స్థలం. 300కి కొంచెం తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకుని మిగతాది ఖాళీగా వదిలేశారు. వెనక పెరడు. ఆ పెరట్లో సరదాకి నాటిన కొన్ని చెట్లు తప్ప మొక్కలు పెంచుకునే సమయం వాళ్ళకి లేదు. ఆ ఇల్లు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉండదు. పెద్ద హాలుకి కుడివైపు, ఎడంవైపు ఒక్కో గది. హాలు దాటి లోపలికి వెళ్తే కుడివైపు పెద్ద పడక గది, కొంచెం వసారాలా వదిలి కుడివైపు వంటగది, ఎడంవైపు విశాలంగా ఉన్న భోజనాల గది.
ఆ గదిలోనే ఒకవైపు పూజ గది, వెనకాల పెద్ద ఖాళీ స్థలం, క్రమ పద్ధతిలో లేని కొన్ని పూల మొక్కలు, ఒక మామిడి చెట్టు, ఒక సపోటా, ఒక జామ చెట్లు, ఈశాన్య మూల బావి, వాయవ్యంలో బాత్రూమ్, లావిటరీ. హాలుకి ఎడం పక్క ఉన్న గదికి ఆనుకొని ఉన్న స్థలంలో చిన్న వంటగది వేసి బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి పంపు చుట్టూ సిమెంట్తో చదును చేసి గట్టులా కట్టారో. ఎప్పటినుంచో ఆ పోర్షన్ ఎవరికన్నా కాస్త మంచివాళ్ళకి, తోడుగా ఉండేవాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారో కానీ కుదరలేదు. ఇప్పుడు శరణ్య మీద గౌరవంతో, గాయత్రి మీద సానుభూతితో గాయత్రికి ఆ పోర్షన్ ఇవ్వడానికి అంగీకరించింది సుశీల. ఆవిడకి డబ్బు కన్నా ఒక మంచి మనిషి తోడు అవసరం. తను ఊళ్ళో ఉండనప్పుడు కాస్త మొక్కల్ని, ఇంటిని చూసుకునే మనిషి కావాలి. గాయత్రి ఆవిడికి నచ్చింది. ఆవిడ కోరుకున్నట్టే ఉదయం హడావిడిగా వెళ్ళిపోయినా స్కూల్ నుంచి రాగానే వాకిలి పెరడు ఊడ్చి, మొక్కలకి నీళ్లు పోసి, పురుగు వచ్చిన మొక్కలకి చీమల మందు చల్లి కాపాడడం కాక మరికొన్ని గులాబీలు, కనకాంబరాలు నాటింది గాయత్రి. అది చూసిన సుశీల గాయత్రి పనితనానికి, నెమ్మది స్వభావానికి ముగ్ధురాలైంది. తను కోరుకున్నట్టే మంచి అమ్మాయి ఆ పోర్షన్లోకి వచ్చిందని సంతోషపడింది. సుశీల ఈ మధ్య గురువారం సాయంత్రానికల్లా నందిగామ వచ్చేస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి, సుశీల కబుర్లు చెప్పుకుంటూ, బాబుతో ఆడుకుంటూ గడిపేస్తారు. క్రమంగా సుశీల, గాయత్రిల అనుబంధం బలపడసాగింది. ఇంకా 1 సంవత్సరం కష్టపడితే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చునని, అప్పుడైతే పెన్షన్ వస్తుందని చెప్పింది సుశీల. రమణ గాయత్రితో ఎక్కువగా మాట్లాడడు. అతని ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి సుశీలతో కూడా మాట్లాడదు. ఆవిడ వారంలో 3 రోజులు ఇంట్లో ఉండి రకరకాల వంటలు చేస్తుంది. అవి గాయత్రికి ఇస్తుంది. ఇద్దరూ పెరట్లో కలుసుకొని మొక్కలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. పూసిన పూలు, కాసిన కాయలు ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. బాబుని తన ఇంటికి తీసుకువెళ్ళి భార్యాభర్తలిద్దరూ వాడితో ఆడుకుంటారు. సుశీల గుంటూరు నుంచి వాడికి మంచి డ్రెస్సులు, బొమ్మలు కొని తెస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న శరణ్యకి గాయత్రిని ఒక మంచి మనిషి సంరక్షణలో వదిలానని తృప్తి కలిగింది. అయితే ఆఫీస్లో శరణ్యకి మరో దెబ్బ తగిలింది. సనత్ కుమార్ ఆమెకి ఫేవర్ చేస్తున్నాడని, ఇద్దరికీ మధ్య ఏదో ఉందని పుకార్లు బయలుదేరి నెమ్మదిగా శరణ్య చెవిని చేరాయి. నిర్ఘాంతపోయింది. ఎంతో మంచివాడు, సంస్కారవంతుడు అయిన ఆఫీసర్, సీనియర్, తనపై అధికారి, వృత్తికి సంబంధించి తరచుగా అతన్ని కలుసుకోవడం, అతనితో కలిసి ఇన్స్పెక్షన్స్కి, మీటింగ్లకి వెళ్ళడం తప్ప. అలా అయితే తను ఈ ఉద్యోగం ఎలా చేయగలదు? ఇవాళ సనత్ కుమార్, రేపు ఇంకొకళ్ళు. ఆ స్థానంలో ఎవరున్నా తను ఇలాగే ఉండాలి, వాళ్ళు అలాగే ఉండాలి. అంత మాత్రాన సంబంధాలు అంటగట్టడం ఎంత నీచం? అది తెలిసిన రోజు మూడాఫ్ అయిపోయింది. ఆఫీస్లో ఉండాలని అనిపించలేదు. మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే తేజకి ఫోన్ చేసి విషయం చెప్పి బాధపడింది. రుద్ధమైన స్వరంతో, ఏం మనుషులు తేజ, కొంచెం కూడా సంస్కారం లేని మనుషులు. చిచి, నేను ఈ ఉద్యోగం చేయలేను, రిజైన్ చేసేస్తాను అంది. తేజ ఓదారుస్తూ అన్నాడు, అందరూ నీలా నాలా ఆలోచిస్తారనుకుంటున్నావా? ఈ సమాజంలో 80% అలాగే ఉంటారు. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. నువ్వు వాళ్ళ బాస్వి కదా, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటే ఏం? నీ పై అధికారులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు ఇంపార్టెంట్. అయినా ఇంకెంత? మ్యాటర్ ఆఫ్ హార్డ్లీ 1 మంత్. మన పెళ్ళి అయిపోతుంది. నేను నీతో ఉంటాను. ఎవడన్నా ఏదన్నా వాగాడంటే నా చేతుల్లో చచ్చాడన్నమాటే. అతను అన్న తీరుకి నవ్వొచ్చింది శరణ్యకి. ఏం సినిమాల్లో లాగా ఎడాపెడా కొట్టేస్తావా ఏం అంది. మరి కాక ముద్దు పెట్టుకుంటానా? కాళ్ళు కీళ్ళు విరగ్గొట్టేస్తా. థ్యాంక్స్. అవన్నీ చేయకపోయినా నన్ను అర్థం చేసుకున్నావు చాలు. అంతే చాలు తేజ. నీలాంటి భర్తలున్న ఏ ఆడదైనా చాలా అదృష్టవంతురాలు. $1 మిలియన్ ఆస్తి కన్నా కష్టంలో సుఖంలో నీకు నేనున్నాను అంటూ హృదయపూర్వకంగా భరోసా ఇచ్చే ఓ ఆత్మీయుడు భర్త కావడం ఎంతో సెక్యూరిటీనిస్తుంది మనస్ఫూర్తిగా అంది. తర్వాత మరి కాసేపు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. తేజ ఇచ్చిన సపోర్ట్ మరింత ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపగా ఎప్పటికన్నా హుందాగా ఆఫీస్కి వెళ్ళింది. ఎప్పటిలాగే మీటింగ్స్కి సనత్ కుమార్తో కలిసి వెళ్ళడం, తను కండక్ట్ చేయాల్సిన మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఎవరికి భయపడకుండా తన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగిపోతుంది. ఇరువైపులా పెద్దలను కలిసి దగ్గరుండి పెళ్లి ముహూర్తాలు పెట్టించాడు తేజ. శరణ్య పెళ్లికి 10 రోజులు లీవ్ పెట్టింది. సనత్ కుమార్
ఆమెకి శుభాకాంక్షలు చెప్పి ఆమె లీవ్ అనుమతిస్తున్నట్టుగా రికమెండ్ చేసి కలెక్టర్ ఆఫీస్కి పంపించాడు. ఆమెను తీసుకువెళ్ళడానికి తేజ విజయవాడ వచ్చాడు. 2 పడక గదుల ఫ్లాట్ చూసి, ఇంత చిన్న ఫ్లాట్ తీసుకున్నావేంటి? వెంటనే మనం 3 బెడ్రూమ్కి షిఫ్ట్ అవుదాం. నీ స్టేటస్కి కానీ నా స్టేటస్కి కానీ ఇది తగినది కాదు అంటూ అప్పటికప్పుడు లబ్ధిపేటలో తన ఫ్రెండ్స్ ద్వారా అత్యంత ఆధునికంగా ఉండే ఫ్లాట్ తీసుకున్నాడు. ఓనర్స్ దగ్గర 2 నెలల అడ్వాన్స్ ఉంది. లీవ్ నుంచి వచ్చాక షిఫ్ట్ అవుదాం అంది శరణ్య. తేజ సరే అన్నాడు. 2 రోజులు విజయవాడలో ఉండి అక్కడ కూడా షాపింగ్ చేసి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మంగళగిరి, అమరావతి కూడా వెళ్ళి స్వామి దీవెనలు పొంది ఇద్దరు హైదరాబాద్ బయలుదేరారు. వెళ్లే ముందు ఒక్కసారి గాయత్రిని చూసి ఎలా ఉందో కనుక్కుందామనుకుంది. కానీ కుదరలేదు. గాయత్రిని తేజకి చూపించాలి అనుకుంది. తేజ ఆమెని కలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమెకి ఏ జన్మలోనో మనం రుణపడి ఉంటాం. చేతనైంది చేశాం, మన పని అయిపోయింది, ఇంకా ఆ అమ్మాయితో మనకేం పని అన్నాడు. నిజమే కదా అనిపించింది గాయత్రికి. నిజమే. ఎవరి గాయత్రి? ఎందుకు తనకి ఎదురైంది? ఎందుకు తను ఆమెకి సహాయం చేయాల్సి వచ్చింది? పోనీ ఆ చేసే సాయం ఏదో తల్లి పిల్లలను కలిపితే బాగుండేది. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? అడిగాడు తేజ కుడి చేయి స్టీరింగ్ మీద పెట్టి ఎడం చేయి చాచి ఆమె భుజాల మీద వేసి. తల విదిల్చి అతని వైపు చూసి నెమ్మదిగా నవ్వి అంది. గాయత్రి పేరెంట్స్ నా ఫ్లాట్ ఎదురు ఫ్లాట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నాకు కలవలేదు. కలిసి ఉంటే ఆమె జీవితం వేరుగా ఉండేది కదా. మనం ఎంత కాదు అనుకున్నా కొన్ని విశ్వాసాలను గౌరవించక తప్పదు శరణ్య. జీవితం ఇలా ఉండాలి అని ఆ భగవంతుడు ముందే స్కెచ్ వేసి ఉంచుతాడు. ఆ జీవితం అలాగే ఉంటుంది. పాపం ఆ అమ్మాయి జీవితం అలా ఉండాలని స్కెచ్ వేసి ఉంటాడు అన్నాడు తేజ. మంచి ఫిలాసఫీ. అది సరే, నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావా? అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది తేజ. వెంటనే బదులు చెప్పలేదు. ఎదురుగా పెద్ద కొండ చిలువలా కనిపిస్తున్న రోడ్డు వైపు చూస్తూ అన్నాడు. కర్మ సిద్ధాంతమా లేక ఇంకోటా నాకు తెలియదు, కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, విన్నాక అదేంటో నువ్వే చెప్పు. కుతూహలంగా అతని మొహంలోకి చూస్తూ కూర్చుంది శరణ్య. ఏం చెప్తాడా అని. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళది రాజోలు, 1000 ఎకరాల భూస్వామి, పెద్ద మండువా ఇల్లు అంటారు. నీకు తెలుసో లేదో? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది శరణ్య. అఫ్కోర్స్ నాకు గుర్తులేదు. నాకు 5 ఏళ్ల వయసులోనే అమ్మా నాన్న హైదరాబాద్ వచ్చేశారట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళలేదు కూడా. అయితే తాతగారు ఆ ఊరికి మహారాజు లాంటివారట. ఊళ్ళో ఏ వేడుక జరిగినా ఏ శుభకార్యం జరిగినా అదేదో సినిమాలో చూపించినట్టు ముందు తాతయ్య నానమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకునేవారట. వాళ్ళు మామూలుగా ఆశీర్వదించరు కదా, మోతుబర్లు. వాళ్ళ స్థాయికి తగినట్టు కొంత బంగారం, పట్టు చీరలు, పట్టుబట్టలు, ఇంకా డబ్బు ఇచ్చి దీవించేవారు. అందుకే వాళ్ళంటే ఊరందరికీ ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం. అయితే తేజ ఆగాడు. శరణ్య ఊపిరి బిగబట్టి వినసాగింది. తేజ కారు స్లో డౌన్ చేసి ఎదురుగా వెనకాల వస్తున్న లారీ వెళ్ళడానికి దారి ఇచ్చి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. తాతగారు కమ్యూనిస్ట్ భావాలున్నవారు. నానమ్మ దేవుణ్ణి విపరీతంగా నమ్మేది. వాళ్ళకి చాలా కాలం పిల్లలు పుట్టకపోతే నానమ్మ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుండేది. ఇంట్లో ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలు, నోములు అవుతూ ఉండేవి. కొంతకాలానికి నాన్నగారు పుట్టారు. మా నాన్న పుట్టినప్పుడు ఒక జ్యోతిష్కుడికి నాన్న జాతకం చూపిస్తే, నీ ఆస్తిని నీ కొడుకు అనుభవించడు, స్వయం కృతంతో వృద్ధిలోకి వచ్చి కోటీశ్వరుడు అవుతాడు, నీకింకా పిల్లలు పుట్టరు, నీ ఆస్తిపాస్తులన్నీ పరులపాలు అవుతాయి అని చెప్పాడు. నాన్న అవన్నీ నమ్మలేదు. కానీ నానమ్మ భయపడిపోయింది. అయితే తాతయ్య మాత్రం పొట్టకూటి కోసం అతనేదో వృత్తిని నమ్ముకున్నాడు. అతను చెప్పేవన్నీ నిజాలు కాదు అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ చాలా విచిత్రంగా తాతయ్య ఆస్తులన్నీ పోయాయి. నాన్నకి ఏమీ మిగల్లేదు. నాన్న ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు స్వయం కృషితో మళ్ళీ ఆస్తులు సంపాదించారు. తాతయ్య నుంచి వచ్చింది కేవలం 5 ఎకరాలు మాత్రమే. నాన్నమ్మ ఒంటి మీద ఆ రోజుల్లో ఉన్న 7 వారాల నగలు అంతే. శరణ్య ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అదేంటి 1000 ఎకరాలు ఏమైనాయి? తెలియదు. ఆ విషయం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నీకిదంతా ఎలా తెలుసు? అమ్మ చెప్పింది. ఆవిడకు కూడా తెలియదా ఆస్తి ఎలా పోయిందో? ఎలా తెలుస్తుంది? అప్పటికీ ఆవిడ ఆ ఇంట్లో లేదుగా.
కానీ మీ నాన్నగారు చెప్పి ఉండొచ్చుగా. ఆయనకి తెలియదు, ఈవెన్ మా నానమ్మకి కూడా తెలియదు. అదేంటి? అదే మిస్టరీ. శరణ్య నోట మాట రానట్టు అలా స్తంభించిపోయి కూర్చుంది. అప్పటికే సూర్యాస్తమయం అవుతోంది. పచ్చటి పచ్చిక మీద నారింజ రంగు కిరణాలు పడి పచ్చిక వింత అందంతో మెరిసిపోతోంది. సూర్యుడు పెద్ద గోళంలా మారి పడమట వైపుకి నెమ్మదిగా కదిలిపోతున్నాడు. అక్కడక్కడ పశువులు పచ్చగడ్డి మేస్తున్నాయి. రైతులు ఇళ్ల మొహం పట్టారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.